వెల్కమ్ బ్యాక్ జూనియర్స్ టు అవర్ వండర్ఫుల్ ఛానల్ ఇమాజిన్ జూనియర్స్. ఈరోజు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం ఇంకా ఫర్దర్ డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ టైం మనం గ్రేట్ బాత్, సిటాడల్, సీల్స్, బియర్డ్ మ్యాన్, డాన్సింగ్ గర్ల్ స్క్రిప్ట్ కోసం డిస్కస్ చేసాం. కాబట్టి ఈరోజు మన వీడియోలో మనం ఇండిజీనియస్ అండ్ ఫారిన్ ఒరిజిన్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ దిస్ సివిలైజేషన్. ఇప్పుడు దాకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండస్ వ్యాలీ పీపుల్, అసలు ఈ హరప్పన్ పీపుల్ ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మొహెంజోదారో పీపుల్ ఎక్కడి నుంచి వచ్చి మన ఇండియాలో సెటిల్ అయ్యారు, దానికోసం తెలుసుకోవడం దాన్నే ఒరిజిన్ అంటారు. సో ఫారిన్ వర్సెస్ ఇండిజీనియస్ ఒరిజిన్. ముందుగా ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ది ఫారిన్ ఒరిజిన్. ఫారిన్ ఒరిజిన్ అంటే చాలామంది హిస్టోరియన్స్ నమ్మిన విషయం ఏమిటంటే ఈ మెస్పటోమియా నుంచి కొంతమంది మనుషులు వచ్చి ఈ ఇండస్ వ్యాలీలో సెటిల్ అయ్యి వాళ్ళ కల్చర్ని, ట్రెడిషన్స్ని ఇక్కడికి క్యారీ చేసి వచ్చారు. కాబట్టి ఇది ఒక ఫారిన్ కంట్రీ నుంచి డ్రైవ్ చేసిన కల్చర్ అండ్ ట్రెడిషన్స్, ఇంకా ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ మెస్పటోమియాలోని అచ్చం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఎలాగున్నాయో మెస్పటోమియాలో కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి హిస్టోరియన్స్ నమ్మింది ఏమిటంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక ఫారిన్ ఒరిజిన్ అని. దీని తర్వాత మనుషులు హిస్టోరియన్స్ నమ్మిన ఇంకొంతమంది హిస్టోరియన్స్ నమ్మిన విషయం ఏమిటంటే ది ఇండిజీనియస్ ఒరిజిన్. ది ఇండిజీనియస్ ఒరిజిన్లోని నో, ఇండస్ వ్యాలీ పీపుల్ ఫారిన్ నుంచి రాలేదు, అక్కడే పుట్టారు, వాళ్ళ ఓన్ కంట్రీ, ఇంకా వాళ్ళ ఓన్ కంట్రీలోనే ఆ అర్బన్ ప్లానింగ్ ఇంకా సిటీస్ ఎలా బిల్డ్ చేయాలో అది నేర్చుకున్నారు. అది ఓన్ కంట్రీ అంటే ఇండియా. ఆ ఓన్ వాళ్ళు ఎక్కడైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రెసెంట్ ఉందో వాళ్ళ ఓన్ ప్లేస్లోనే ఉంటూ తెలుసుకున్నారు అని చెప్పి మనకి ఇండిజీనియస్ ఒరిజిన్లో ఉన్న హిస్టోరియన్స్ చెప్పడం అయితే జరిగింది. ఓకే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయం మీ ఊహకు కూడా అందదు? హౌ బిగ్ వాస్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అసలు ఎంత పెద్దది? ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఎక్స్టెంట్ కోసం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఎక్స్టెంట్ ఏమిటి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంత పెద్దది? అది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ నుంచి ఎంత ఎక్స్టెంట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్లీ నార్త్ వైపు చూసుకుంటే ఇండియాకి నార్త్ వైపునున్న మాండా వరకు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్పాండ్ అయి ఉంటుంది. దాని తర్వాత ఈస్ట్లో ఉన్న అలంగిపూర్ నుంచి సౌత్లో ఉన్న సోమనాథ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత వెస్ట్లోని సుక్తజెండ్ వరకు ఈ హరప్పన్ సివిలైజేషన్ అయితే ఎక్స్పెండ్ అయి ఉంటుంది. ఇది హరప్పన్ సివిలైజేషన్ యొక్క ఎక్స్టెంట్. మాండా, అలంగిపూర్, సోమనాథ్ అండ్ సుక్తజెండ్ గుర్తెట్టుకోండి. ఓకే, ఇది ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీని టోటల్ స్క్వేర్ ఏరియా 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. హరప్పా అండ్ మొహెంజోదారో ఇలాంటి సిటీస్ ఎన్నో కనిపెట్టారు. నియర్లీ 1400 సిటీస్ ఇలాంటివి హరప్పన్ హిస్టరీలో ఉన్నాయి. దీని తర్వాత దీని యొక్క ఏరియా 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్, అంటే ప్రెసెంట్ డేతో 2 ఈజిప్ట్స్తో సమానం. ఓకే, దీని తర్వాత టాల్ మౌంటైన్స్ నుంచి, ఎంతో ఎత్తైన పర్వత శిఖరాల నుంచి పెద్ద నదుల వరకు హరప్పన్ సిటీస్ వాళ్ళ టాలెంట్ని యూజ్ చేసి ఎంతో స్మార్ట్ సిటీస్ని కట్టారు ఒక హ్యూజ్ ల్యాండ్స్ మీద. ఇమాజిన్ చేసుకోండి, ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి వెళ్ళడానికి 1 వీక్ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక సిటీ కాదు, ఇది ఒక మ్యాసివ్ సివిలైజేషన్. ఓకే, థ్యాంక్ యూ.